జ్యోతిష్యానికి సంబంధించి నా జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి మీకు తెలియజేస్తాను. 2019 ఆ సమయంలో ఆస్ట్రాలజర్‌గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆస్ట్రాలజర్‌గా ఉండేవాడిని. టైంలో యాక్యురేట్‌గా ఎంత యాక్యురేట్ అంటే 90% యాక్యురేట్‌గా ప్రిడిక్షన్ ఉండేదనమాట. ఒక వ్యక్తి లండన్ నుంచి ఫోన్ చేశారు. అతనికి ఆల్రెడీ రెండో మ్యారేజ్. ఎప్పుడు పెళ్లవుతుందని అడిగారు. అతని యొక్క జాతకం తీసుకొని ఎగ్జాక్ట్‌గా ఈ టైంకి ఈ ఎగ్జాక్ట్‌గా ఈ మంత్‌లో ఈ డేట్ లోపల అవుతుందని చెప్పడం జరిగింది. అతనికి ఎగ్జాక్ట్‌గా నేను 13వ తేదీ చెప్తే 12వ తేదీ ఏప్రిల్ 12వ తేదీ మ్యారేజ్ అయింది. అంత యాక్యురేట్‌గా వస్తుంది. ఈ విధంగా ఎంతో యాక్యురేట్‌గా 70, 90, 95 అంత పర్సెంటేజ్ వరకు ఎంత యాక్యురేట్‌గా ప్రిడిక్షన్ వస్తూ ఉండింది. సాగుతూ ఉండింది ఆస్ట్రాలజీ. నేను సడెన్‌గా ఆస్ట్రాలజీ మొత్తం ఆపేశాను. ఎందుకు ఆపేశాననే కారణం ఇప్పుడు చెప్తాను. ఒకరోజు ఏం జరిగిందంటే, ఇద్దరు మహిళలు ఇంటికొచ్చారు. వాళ్ళలో ఒక తల్లి, "మేము వ్యవసాయం చేయాలనుకుంటున్నాము. మా ఆయనకి వ్యవసాయ రంగం ఎట్లా ఉంటుంది? అనుకూలంగా ఉంటుందా లేదా? ఆర్థికంగా ఎదుగుతామా లేదా?" అనేటటువంటి ప్రశ్న వేశారు. మేము కృష్ణమూర్తి పద్ధతిని ఆచరిస్తాం కాబట్టి 1-249 అనే నంబర్లు ఇస్తామన్నమాట. వాటిల్లో ఒక నంబర్‌ని చూస్ చేసుకోమని చెప్తాం. ఆ తల్లి ఒక నెంబర్ చూస్ చేసుకుంది. అందులో తీశాను. తీసిన తర్వాత దాని ప్రకారం చెక్ చేసినప్పుడు వాళ్ళకి ఎంతో అనుకూలంగా కనిపించింది. ఎంతో ఆర్థికమైనటువంటి స్థితిలోకి వ్యవసాయం ద్వారా వెళ్తారని అనిపించింది. అదే విషయాన్ని నేను వాళ్ళకి చెప్పాను. అదే విషయాన్ని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ తల్లి ఎంతో సంతోషపడింది. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చెప్పిన సంవత్సరమే వాళ్ళకి వ్యవసాయంలో ఏమీ రాకుండా అక్కడికక్కడికి సరిపోయిందనమాట. ఇంక వ్యవసాయం ఆపేద్దాము, ఆపేసి తర్వాత ఇంకేదైనా చేసుకుందామని వ్యవసాయ సామాగ్రి అంతా ఇంటికి తెచ్చుకున్నారు. అది చూసిన మాకు కొంచెం బాధేసింది. ఏంటిది ప్రిడిక్షన్ రాంగ్ అయింది. ఎందుకు ఇలా తప్పు చెప్పాను? ఎక్కడో మిస్టేక్ అయింది. అనవసరంగా నన్ను నమ్మి వాళ్ళు వ్యవసాయంలోకి దిగారు. ఎంతో నష్టపోయినట్టున్నారు. నష్టపోయినట్టున్నారు. ఈ ప్రిడిక్షన్ ఇదంతా కరెక్ట్‌గా లేదు అని చెప్పి ఆపేశాను. నేను ఆస్ట్రాలజీ అప్పుడు ఆపేశాను. 2019లోనే ఆపేశాను. ఆస్ట్రాలజీ ఆపేశాను. ఆపేసి ఇంకా మా గురువుగారు అనేటువంటి హైదరాబాద్‌లో ఉంటారు. బాబురావు గురువుగారు. నాకు ఇద్దరు గురువులున్నారు. ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. గురువుగారు ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఫస్ట్ నుంచి మాకిస్తూ అన్ని రకాలుగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లే గురువు బాబురావు గురువుగారు హైదరాబాద్‌లో ఉంటారు. రెండో గురువు మంత్ర జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గురువుగారు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి గురువుగారు. ఈ ఇద్దరు గురువుల్లో మొదటి గురువు మాతో బాగా మాట్లాడుతూ ఉంటారు. సిద్ధేశ్వరానంద భారతి గురువుగారితో మాట్లాడడం చాలా కష్టం, మీకు తెలుసు కదా. మొదటి బాబురావు గురువుగారితో మాత్రం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. గురువుగారు ఏమన్నారు రీసెంట్‌గా 1 ఇయర్ కిందట కూడా, "ఎందుకు నాన్న ఆస్ట్రాలజీ ఆపేశావు? చెప్పొచ్చు కదా. 70-90% యాక్యురేట్‌గా ప్రిడిక్షన్ వస్తుందంటే నువ్వు ఎందుకు ఆపాల్సిన పని లేదు. 1, 2 పోతూ ఉంటాయి. చెప్పు, ఏం పర్లేదు, ఉపయోగం ఉంటుంది కదా అందరికీ. చెప్పొచ్చు కదా" అని చెప్పారు. "చూస్తాను గురువుగారు, నిదానంగా కొంచెం టైం తీసుకొని" అని చెప్పాను. రీసెంట్‌గా ఏం జరిగిందంటే, ఒక తల్లికి నేను ఆస్ట్రాలజీ చెప్పాను కదా, ప్రశ్న జ్యోతిష్యం, వ్యవసాయం బాగా జరుగుతుందా లేదా అని. అతను ఇప్పుడు వ్యవసాయంలో దాదాపు 19 లక్షలు సంపాదించాడు. ఆర్థికంగా ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడు. ఆ రోజు నేను చెప్పి ఒక 2, 3 నెలల తర్వాత నా ప్రిడిక్షన్ తప్పైందని నేను ఆపేశాను. జ్యోతిష్యాన్ని ఆపేశాను చెప్పకుండా. ఎవరన్నా ఆస్ట్రాలజీ కావాలంటే తెలిసిన వాళ్ళని రిఫర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు చూస్తే వాళ్ళు వ్యవసాయ రంగంలో ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయారు. ఎంతో ఆర్థికంగా సంపాదించుకున్నారు. ఎంతో నిలదొక్కుకున్నారు. ఆ రోజు అప్పుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కొంత వెనకేసుకునే విధంగా వ్యవసాయంలో సంపాదించారు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? మనం ఏదన్నా మంత్రం చేస్తున్నా, ఏదన్నా సాధన చేస్తున్నా, ఒక సంకల్పాన్ని పెట్టుకొని ఒక పని చేస్తున్నా, అది ఖచ్చితంగా మన దగ్గరకొస్తుంది. కాకపోతే ఓపికగా వెయిట్ చేయాలన్నమాట. నేను ఆ రోజు చెప్పిన ప్రిడిక్షన్ కరెక్టే. నేనే వెయిట్ చేయలేకపోయాను. నేను వెయిట్ చేయకుండా నేను చెప్పిన ప్రిడిక్షన్ తప్పని చెప్పి నేనే ఆస్ట్రాలజీని ఆపేయడం జరిగింది. కాబట్టి మనం భక్తి, శ్రద్ధతో పాటు కూడా సహనం కూడా చాలా చాలా ముఖ్యం. ఓపికగా ఉండాలి. మంత్ర సాధన చేస్తూ మధ్యలో ఎంతోమంది చూస్తుంటాం. ఎటువంటి రిజల్ట్ లేకపోవడం వల్ల ఆపేస్తూ ఉంటారు. అట్లా ఆపేయకూడదు. చేస్తూ ఉండండి. చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి రిజల్ట్ అనేది వస్తుంది. మధ్యలో ఆపేయడం వల్ల ఏమవుతుంది, అక్కడికి ఆగిపోతుంది. మళ్ళా ఇంకొక మంత్రం తీసుకొని మళ్ళా దాన్ని చేస్తూ ఉంటాం. అది కూడా నిరాశ, నిస్పృహలతో ఒకరోజు ఆపేయడం జరుగుతుంది. అట్లా కాదు. మనం సంకల్పం గట్టిగా పెట్టుకున్నప్పుడు ఆ సంకల్పాన్ని నెరవేర్చడం కోసం ఎంతో ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. చేస్తూ ఉండాలి. అదొక పని, డ్యూటీలాగా అనుకోండి. ఇది నా ఉద్యోగము, నాకు జీవనోపాధి ఇది అని అనుకుంటే ఖచ్చితంగా చేస్తారు కదండీ. ఖచ్చితంగా చేస్తాం కదా మనం. ఇది సంపాదించడం కోసమైనా కావాలి మనకి ఇది అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేస్తాం కదా. అట్లా కానీ ఏదో ఒక రకంగా
ఏదో ఒక భావన ఉన్నప్పటికీ చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. మనం ఒక అరగంట సేపు ఖచ్చితంగా కూర్చోగలిగితే ఇంకొక అరగంట కూర్చోగలుగుతాం. ఆ మొదటి అరగంట 40 నిమిషాలు కూడా కూర్చోలేకపోతే ఇంకా సాధనలో కూర్చోలేము. కాబట్టి ఓపిక చాలా చాలా ముఖ్యం. అంతర సాధన చేస్తున్నా, ఇంకేమి చేస్తున్నా, ఇంకేం పని చేస్తున్నా కూడా ఓపికగా, సహనంగా వెయిట్ చేస్తూ ఉండాలి. ఏదో ఒక రోజు విజయం మన చెంతకొస్తుంది. రామ్ రామ్.